అందరూ నమస్కారం. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అనబడే వ్యక్తి కమ్మ కులస్తుడు, పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఇతను పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నాడు కానీ చౌదరీస్ అయినటువంటి లోకేష్ని, చంద్రబాబుని టార్గెట్ చేయట్లేదు. అంటే ఏంటన్నట్టు ఇది అన్నట్టు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలు చూశాను. నాకు అనిపించింది, మన కావ్యాస్ మీడియాలో ఉన్నారు కదా, నన్ను అడిగిన్నారు. వాళ్ళు ఫ్రీలాన్సింగ్ ఇస్తాను కాబట్టి ఆయన అడిగితే నేను అన్నా, అసలు మీరు ఎలా నమ్మారండి అతను కమ్మ కులస్తుడు అంటే అన్నా. నేను ఏ కులాన్ని తక్కువ చేయట్లా, ఏ కులాన్ని ఎక్కువ చేయట్లా. అతను కమ్మ కులస్తుడు అంటే మీరు ఎలా నమ్మారని ఎందుకన్నానంటే, అతను హిందువులను ఘోరాతి ఘోరంగా తిడుతున్నాడు. తర్వాత దళితుల సభలకు వెళ్తున్నాడు, దళితుల పక్షాన పోరాటం చేస్తున్నాడు. అండ్ దళితుల పక్షాన పోరాటం చేస్తున్నా అంటూ దళిత క్రైస్తవులు అనే వాళ్ళని ముందు పెట్టి వాళ్ళని ఇంకా తక్కువ చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతనికి సంబంధించి మొత్తాన్ని క్రాస్ చెక్ చేసినప్పుడు నాకు తెలిసినటువంటి ఏ కమ్మ కులస్తుడు కూడా ఈ రకంగా లేడు. దానివల్ల నేను కాదండి నాకు చెప్పాను. తీరా ఇప్పుడు చెక్ చేసినప్పుడు నిన్న అతను అరెస్ట్ చేసిన తర్వాత ఇతను వైఫ్ అనుకుంటా, అనూషాను, మరి వాళ్ళ ఇంట్లో పర్సన్ వైఫ్ అనుకుంటా, ఆమెకి మీ ఆయన అరెస్ట్ చేసి చెప్పి నోటీస్ ఏదో పంపారు. అందులో చూస్తే బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ సన్ ఆఫ్ చిన్న డానియల్. మామూలుగా కమ్మ కులస్తులలో ఒకవేళ వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అయినా వాళ్ళ పేరు అన్నది ఏదైతే ఉంటుందో హిందూ పేరే బయట కనపడతా ఉంటుంది, క్రిస్టియన్ పేరు ఎక్కడ కనపడదు. చిన్న డానియల్ క్లియర్గా ఉంది వాళ్ళ నాన్న పేరు. అతను కమ్మని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు. వాస్తవానికి గతంలో ఈ పోలీసుల యొక్క కంప్లైంట్ కాపీలో కులం కూడా మెన్షన్ చేసేవాళ్ళు. బట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, కులం పేరు మెన్షన్ చేయొద్దు ఎఫ్ఐఆర్ కాపీలో, కంప్లైంట్ కాపీలో. అందుకనే తీసేసినట్టున్నారు. నేను చెప్పేది ఒకే ఒకటి, ఇది ఎంత పెద్ద కుట్ర అంటే కందులు దుర్గేష్ ఏపీ పర్యాటక శాఖ మంత్రి క్లియర్గా ప్రకాశాన్ని ఉద్దేశించి అన్నాడు, మీకు ప్రశ్న రావడానికి మధ్య అసలు ఏం నడుస్తుంది? మీరు ప్రశ్న రావని అనబడే ఆ వ్యక్తి జోసెఫ్ని, యూట్యూబర్ జోసెఫ్ని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఎప్పుడే సనాతన ధర్మ స్టాండ్ తీసుకున్నాడో అప్పటి నుంచి ఈ రకంగా మీరు ప్రకాశం చేయండి. మరలా నాస్తికుడు అంటే నాస్తికుడు క్రైస్తవుడు అతను. ఈ జోసెఫ్ అని అనబడే వ్యక్తి ఎవరు? నాస్తికుడు క్రిస్టియన్ అతను. క్లియర్. వీళ్ళు సపోర్ట్ చేసిన సభలకు వెళ్ళిన అన్ని క్రిస్టియన్సే కదా, ఇంకా నాస్తికుడు ఎట్ట అవుతాడు? సో ఇప్పుడు లంచ్ చేయడానికి ముందు ఈ వీడియో పెట్టాక లంచ్ చేద్దాం అనిపించింది నాకు. ఒకే ఒకటండి, కొంతమంది యూట్యూబర్లు వాళ్ళ వ్యూస్ కోసం, కొంతమంది ఇట్లాంటి జోసెఫ్ లాంటి వాళ్ళు యూట్యూబర్లకి లీడ్ ఇచ్చేసి ఈ రకం కావాలని అడిగిస్తూ ఉంటారు. సో యూట్యూబర్లు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. దయచేసి అవతరాలు ఏ చెప్తే అదే నిజమైనట్టు మీ దాంట్లో టెలికాస్ట్ చేయకండి. చౌదరీస్ అంటూ, అందుకే చంద్రబాబు లోకేష్ని ఏమన్నాడంటూ, పవన్ కళ్యాణ్ మాత్రం అడ్డదిడ్డంగా ఆడేసుకుంటున్నాడంటూ, ఏంటి అసలు అది? ఏ రకంగా? నిన్న కావ్యాస్ మీడియా టీం వాళ్ళు కూడా ఇదే చెప్పాను నేను. అతను చౌదరి కాదండి, కేవలం అతను చౌదరి కమ్మ సామాజిక ఉన్నాడు చూపించి ఇతను పవన్ కళ్యాణ్ అనరాన మాట్లాడినాడు కాబట్టి కమ్మ కాపు మధ్య విభేదన సృష్టించడానికి కొంతమంది క్రియేట్ చేశారండి. అతను ఖచ్చితంగా చౌదరి అయితే కాదండి, కమ్మ అయితే కాదండి, ఖచ్చితంగా బయటకు వచ్చి చూడండి అన్న. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. మనకున్న సమాచారం మేరకు అతను ఏ కమ్యూనిటీ అనేది ఇంకా బయటికి రాలా. వాళ్ళ నాన్న పేరు ఇతని పేరు చూస్తే బచ్చలకూరి జోసెఫ్ సన్ ఆఫ్ బచ్చలకూరి చిన్న డానియల్. ఈ పేరుతో ఈ వేలో ఎక్కడ కూడా ఒక తండ్రి కొడుకు నేను కమ్మ సామాజిక చూడలా. ఐఎమ్ షూర్ కమ్మ సామాజిక అయితే కాదు. మరి ఇంకేంటి అన్నది ఖచ్చితంగా బయటకు వస్తే వస్తుంది. చాలామంది అంటే ఏంటంటే ఎస్సీ అని అంటూ ఉన్నారు. కత్తి మహేష్ ఉన్నాడు కదా, చనిపోయినాడు, అతనికి ఇతను బాగా క్లోజ్ అని అంటున్నారు. కేవలం కమ్మ కాపు మధ్య చిచ్చు పెడతానికి ఇతనికి సంబంధించి ఇతను క్యాస్ట్ వచ్చేసి చౌదరి అని చెప్పి తగిలించారు కావాలని. ఇతను కూడా దాన్ని ప్రమోట్ చేసుకున్నాడు. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు ఏపీలో చిచ్చు పెట్టాలి, ఏపీని ప్రశాంతంగా ఉండనీయొద్దు, అన్నింటికి మించి హిందువులను గొరాతి గొరగా తిట్టాలి, హిందువులను నోరు ఎత్తుదాం అనుకుంటే వాళ్ళ నోరు మూసేలాగా బూతులు తిట్టాలి మనం. ఇంతే. ఎంత పెద్ద కుట్ర అంటే అసలు ఇది. ఏపీలో ప్రశాంతంగా జనాలు ఉండొద్దు, కూటమి ప్రభుత్వం కంటిన్యూగా 5 సంవత్సరాలు ఉండొద్దు, మరలా జగన్ రావాలి, మత మార్పిడి జరగాలి, నాశనం అయిపోవాలి. మరలా చెప్తున్నా, హిందువులారా మీరంతా ఏకంగా అండి, క్రైస్తవులారా ఇటువంటి వాళ్ళకి దూరం జరగండి. మొన్న అతను మహాశయ రాజేశ్వర్ అతను అంటున్నాడు, క్రైస్తవులని కానీ దళితులను కానీ ఎందుకురా కూటమి ప్రభుత్వానికి చెడుగా చూపిస్తున్నారు, ఎందుకురా చూసే జనాలకు వచ్చేసి బూతులు మాట్లాడి చూపిస్తున్నారు అతను కూడా అన్నాడు. సో నేను కూడా ఇదే అంటున్నా, ఇది ఎంత పెద్ద కుట్ర అంటే కావాలని దళితులని తప్పుగా చూపటం, అందులో కుట్ర, వీళ్ళ కుట్ర అది. అండ్ కూటమి ప్రభుత్వం దళితులు దూరం చేయాలని కుట్ర, అన్నిటికీ మించి హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర, ఇతనికి కమ్మ ట్యాగ్ తగిలించేసి
అతను కాకపోయినా కానీ తగిలించి దాన్ని వైరల్ చేసి కాపు కమ్మచి చిచ్చు పెట్టారండి. బచ్చలకూరి జోసెఫ్ సన్ ఆఫ్ బచ్చలకూరి చిన్న డానియల్. కమ్మ సామాజిక వర్గం అంటే ఇంకా నమ్మెలు ఎవరైనా ఉన్నారా? మరలా చెప్తున్నాను, నేను కులాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన ఉన్నటువంటి వారిని ఎవరైతే ఉన్నారో దానిని వెలికి తీసి మీ ముందు పెట్టి ఎటువంటి కుల భేదాలు లేకుండా చూడాలనేది నా యొక్క ఇంటెన్షన్. జోసెఫ్ అలియాస్ రావణ్ అనే వ్యక్తి ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఎస్సీ కాస్ట్. తను మళ్ళీ నేను చెప్తున్నాను చౌదరి, తనకి లోకేష్ గారు అంటే చాలా ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం.